ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ, ఏ వాక్యమత్య ప్రభు వెత్తబోచున్నావో దానిని ఆశీర్వదించిన ప్రభు. వాక్యమును ఆశీర్వదించి వినిచిన వారిని ఆశీర్వదించి వారి కుటుంబాలలో వారి మనసులలో మనశ్శాంతి దయచే ప్రభు. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచే ప్రభు. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభు. నాయన ప్రభ, వాక్యము విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభ, వాక్యమును అనుసరించే భాగ్యమును దయచే ప్రభ. వాక్యమును అనుసరించి ప్రభ, మేము దాని ద్వారాగా అనేకమైన ప్రభ మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. అనేకమైన ఆత్మలు రక్షింపబడుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ఏ వాక్యం అయితే విత్తబోచున్నామో నైనా ప్రభ, ఆ వాక్యం ద్వారాగా ఫలించే మనసును ప్రభ మా హృదయంలో నింపుకునే మనసును దయచేయమని నా ప్రార్థనను నీ పాదసని చేర్చుకోమని యేసునామంలో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. సామెతలు 10:2 చూద్దామండి. భక్తిహీనులు ధనము వారికి లాభము కాదు, నీతి మరణము నుండి రక్షించును. భక్తిహీనులు ధనము వారికి లాభం కాదు. ధనము అనేకమైన వాటికి కూడా చెడునే చేస్తుంది. ధనము వల్లనే కోట్లాడుకుంటారు, ధనము వల్లనే కొట్టుకుంటారు, ధనము వలన ఆస్తులు ఎక్కువైపోతే మరీను కూడా. ఇది వరకు అన్నదమ్ములు, కానీ ఇప్పుడైతే సంఘాలలో కొట్టుకుంటున్నారు. ఎందుకంటే సంఘంలో డబ్బు ఎక్కువైపోవడం వల్ల ఏం చేస్తున్నారంటే దానిని ఏం చేయాలో తెలియక డబ్బులను చూసి కొట్టుకుంటున్నారు. వీడు తినేస్తున్నాడని వాడు, వాడు తినేస్తున్నాడని వీడు. ఇవే తప్ప కానీ మనము పేదలకు చేద్దాము, లేకపోతే ఎవరికైనా సహాయం చేద్దామనే మనసు ఎవరికీ ఉండట్లేదు. కానీ ఇక్కడ ఏమని అంటున్నాడంటే భక్తిహీనుల ధనము వారికి లాభము కాదు అని అంటున్నాడు. అంటే ధనం అంటేనే కోట్లాట్లు, ధనం అంటేనే చెడు. దానివల్లనే అనేకమైనవి వస్తూ ఉంటాయి. దానివల్లనే అనేక మంది కూడా దూరం అయిపోతూ ఉంటారు. ఒకవేళ ఎవరింటికన్నా అప్పుకి వెళ్ళామనుకో, వాళ్ళు అప్పు ఇవ్వలేదనుకో, ఏం చేస్తారు? వాళ్ళ మీద కోపము లేకపోతే ద్వేషము పెంచుకుంటారు. పెంచుకుని దానిని ఏం చేస్తారంటే అలాగా విరోధాలు ఎక్కువైపోతున్నాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ధనము లాభకరం కాదు కానీ నీతి మరణము నుండి రక్షించును అని అంటున్నాడు. అంటే మనం నీతి కలిగి ఉంటే మన కుటుంబము రక్షింపబడుతుంది, మనము రక్షింపబడతాము. కానీ ఏమి కలిగి ఉండాలి? నీతిని కలిగి ఉండాలి. నీతిని అనుసరిస్తున్నామా? నీతిని మనము కోరుకుంటున్నామా? ఇక్కడ సొలొమోను రాజు చెప్పుచున్నాడు, నీతి మరణం నుండి రక్షించును అంటున్నాడు. యెహోవా నీతిమంతుని ఆకలి గొననియ్యడు అని అంటున్నాడు. అంటే యెహోవా నీతిమంతులను ఏం చేస్తాడో ఆకలిని గొననివ్వను అని అంటున్నాడు. ఆకలి వారికి తెలియదు అంటున్నాడు. ఎందుకంటే వారికి దేవుడు తోడుంటాడు. నీతి ఎప్పుడైతే ఉంటుందో వారికి వర్ధిల్లుతారు. నీతి వల్లనే అనేకమైన సొలొమోను రాజు తన అనుభవంతో రాసిన సామెతలు ఇది. తన అనేకమైనవి రచించాడు సొలొమోను రాజు గారు. అనేకమైనవి అధ్యాయాలు, వచనాలు, అనేకమైనవి కూడా ఆయన రాసిన. అందులో ఇది సామెతలు ఒకటి. సామెతల్లో చాలా మంచి మంచి విషయాలు ఉంటాయి. సామెతలలో మనం ఎలా నడవాలి, మన హృదయం ఎలా ఉండాలి, మనం ఎలా ప్రవర్తించాలి అనేది చాలా మంచి మంచి విషయాలు ఉంటాయి. సామెతలు మన నోరుని ఎలా అదుపులో పెట్టుకోవాలి, మన భక్తిని ఎలా ఉండాలి, లేకపోతే మన నాలుకను మన స్వాధీనంలో ఎలా ఉంచుకోవాలి, ఇవన్నీ కూడా సామెతల గ్రంథంలో చాలా రాసి ఉంటాయి. ధర్మశాస్త్రమును ఎలా గైకొనాలి, ధర్మశాస్త్రమునకు ఎలా లోబడి ఉండాలి అనేవి సామెతలు. సామెతలు చాలా మంచినే నేర్పుతుంది. సామెతలలో ఎక్కువగా ఏముంటుంది? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆశీర్వదింపబడును, ఆయన త్రోవల యందు నడుచువారందరూ కూడా ధన్యులనే రాసిబడి ఉంటుంది. యెహోవా సియోనులో నుండి ఆశీర్వదించునని కూడా వ్రాయబడి ఉంటుంది. అంటే యెహోవా ఆశీర్వాదములు కావాలనుకుంటాము కానీ యెహోవాని మనం హృదయపూర్వకంగా మనము ఆరాధిస్తున్నామా? ప్రసంగి కూడా ఆయనే రాశారు, కానీ అందులో కూడా చాలా ఉంటుంది కదా. ఏంటి, భూమి కింద ఉన్న ప్రతిదీని కూడా వ్యర్థమే అని అంటున్నాడు. భూమి కింద మీరు చేయుచున్న పని వ్యర్థమే, కష్టపడుచున్న కష్టార్జితం కూడా వ్యర్థమే అని అంటున్నాడు. అలాంటినప్పుడు ప్రతి ఒక్కటిని కూడా మనము దేనికి లోబడి ఉండాలి? యెహోవాకే లోబడి ఉండాలి. నీతిని అనుసరించాలి, ధర్మశాస్త్రమును గైకొనాలి, వాక్యమునకు లోబడి ఉండాలి, వాక్యముని మనము అనుసరించాలి, వాక్యమును మనము హృదయంలో నింపుకోవాలి. మనము వాక్యమును విడిచిపెట్టేసి ఈ నీతిని విడిచిపెట్టేసి ఈ లోకపు వైపు చూస్తున్నారు. ఎప్పుడు చూసినా ఈవిడ ఇదే చెప్తుందేమో అని అనుకుంటున్నారేమో, కానీ లోక తీరే అలా ఉన్నది. లోకమే అలా ఉంది. లోకం కోసం కాదు, మనుషుల కోసం కాదు మనము భయపడవలసింది. యెహోవాకు భయపడాలి, యెహోవా యందు ఆశ్రయం
ఆశ్రయం కలిగి ఉండాలి. భక్తిహీనుల ఆశ భంగమైపోవును అని అంటున్నాడు. అంటే మన భక్తి లేకపోతే మన ఆశ ఏమైపోతుంది? భంగమైపోవును అని అంటున్నాడు. బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగును, శ్రద్ధగా పని చేయువాడు వర్ధిల్తాడు. నిజమే కదా, సోమరి చీమల యొద్దకి వెళ్ళి నువ్వు జ్ఞానముని నేర్చుకోమన్నాడు. మనం నేర్చుకుంటున్నామా? బద్ధకంగా పనిచేస్తే ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుందా? లేకపోతే దానిని మనం చేయగలుగుతామా? ఇంకా నేర్చుమొచ్చేస్తుంది మనం బద్ధకంగా పనిచేస్తే. కానీ మనం బద్ధకంగా పని చేయకూడదు, శ్రద్ధగా పని చేయాలి. శ్రద్ధగా పని చేస్తే మనకి ఏమొస్తుంది? ఐశ్వర్యము కలుగుతుంది అని అంటున్నాడు. మనం శ్రద్ధగా వాక్యము వింటే మనకి ఐశ్వర్యమే కలుగుతుంది. శ్రద్ధగా మనము వాక్యమును అనుసరించి నడుచుకుంటే అప్పుడు మనకి ఐశ్వర్యమే కలుగుతుంది. కానీ ఏ ఏ పని చేసినా ఏది చేసినా సరే శ్రద్ధ కలిగి చేయాలి. బద్ధకముగా చేస్తే దరిద్రమే వస్తుంది. మన వెంట దరిద్రము తప్ప కానీ ఇంకేమి లేదు. వేసవి కాలమునకు కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. ఎలాగో వేసవి కాలమందు కూర్చుకునేవాడు శ్రద్ధ గలవాడన్నాడు. శ్రద్ధ గలవాడన్న కోతకాలం మందు నిద్రించువాడు సిగ్గుపడు కుమారుడను. మనం ఎలా ఉంటున్నాము? మనం దేవుని అక్కడ సమీపంలో ఉన్నదని అంటున్నారు. సమీపంలో ఉన్నదన్నప్పుడు మనం సిద్ధపాటు కలిగి ఉంటున్నామా? దేవుడు మనకంటే ముందుగా వెళ్ళిపోయి మన మార్గము సిద్ధపరిచాడులే, మనం మార్గము సిద్ధపరచుకోవక్కర్లేదని బద్ధకముగా ఉంటున్నామా? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైనా మన హృదయంలో ఆవగింజంత విశ్వాసమును కలిగి ఉంటున్నావా? మన శ్రద్ధ కలిగి ఉంటున్నావా? లేకపోతే విశ్వాసము కలిగి ఉంటున్నావా? నిరీక్షణతో ఎదురు చూస్తున్నావా? లూదియా వలె నీ కుటుంబంలోనికి దైవజనులను పిలిచి దేవుని స్తుతిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు, నీ హృదయం ఎలా ఉన్నదనేది. ప్రతి ఒక్కరము కూడా వాక్యమునకే లోబడి ఉండాలి. శ్రద్ధగా పని చేసుకోవాలి. శ్రద్ధగా పని చేసుకుని వేసవి కాలం మందు కూర్చుకోవాలి. కోతకాలం మందు నిద్రిస్తే ఏమొస్తుంది? సిగ్గుపరిచి కుమారుడు ఏం చేస్తాడు? పని చేసుకున్నప్పుడు బద్ధకముగా నిద్రపోతాడు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయను. అంటే నీతిమంతుని తల మీదకి ఏమి వస్తుంది? నీతిని అనుసరించి నడుచుకుంటే ఆశీర్వాదములు వస్తాయి. కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. మన కుటుంబము కూడా ఆశీర్వదింపబడతాము. ఆశీర్వాదములకు కారకుడు ఎవరంటే యెహోవాయే మనలను ఆశ్రయించేవాడు. యెహోవాయే మనలను ఒక పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తువాడు కూడా యెహోవాయే. యెహోవా వలనే మనకి ఆశీర్వాదము కలుగును. ప్రేమ ఉంటే కలహములన్నిటిని కూడా మాపును, కలహములన్నిటిని కూడా వ్యర్థం. దోషము లేకోకుండా నీతిని అనుసరించి నడుచుకోవాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మనము యథార్థంగా ప్రవర్తించాలి. నీతిని మనము అనుసరించి నడుచుకోవాలి. నీతిమంతుని కష్టార్జితమే వర్ధిల్తుందని అంటున్నాడు. నీతిమంతుని కష్టార్జితము జీవాధారమై ఉండునని అంటున్నాడు. అలాగే నేను కూడా ఏమి కలిగి ఉండాలంటే నీతిని కలిగి ఉండాలి. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అని అంటున్నాడు. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశము చెప్పును అని అంటున్నాడు. మనము అనేకులకు ఉపదేశము చెప్పుచున్నాము, కానీ ఎవరు కూడా ఈ రోజులు వినేవారు కాదు. కానీ చెప్పటము మన ధర్మము, అనుసరించటమో అనుసరించకపోవటమో వారి ఇష్టం. అది అంతేగాని ఒకవేళ విని మనం విడిచిపెట్టుకోకుండా ఏం చేయాలంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుని కష్టార్జితము చేత ఆయన ఆశీర్వాదము ఎక్కువ కాదని అంటున్నాడు. అంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అని అంటున్నాడు. ఐశ్వర్యం ఇస్తే ఏమొస్తుంది? మనకి ఈ లోకపు వైపు ధనం రావచ్చేమో, కానీ దేవుని దగ్గర దాచబడి ఉన్న ధనమును మనము కొనుక్కుంటే రాదు. ఎక్కడ అమ్మరు, మన హృదయంలోనే, వాక్యంలోనే ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా నీతిని అనుసరించి నడుచుకుంటే, మన నాలుకను మనం స్వాధీనంలో ఉంచుకుంటే దేవుడు మనకి అనేకమైన ఆశీర్వాదములు ఇస్తాడు. మన కుటుంబము కానీ, మన లోకము కానీ, మన చుట్టూ ఉన్నవారు కానీ ఆశీర్వాదములు కావాలనుకున్నారు. దానిని అనుసరించే భాగ్యము ఎవరిని కూడా చూడట్లేదు. కానీ వాక్యంను అనుసరిస్తే ఐశ్వర్యం వస్తుంది, ధనము వస్తుంది, అన్నీ కూడా దేవుడే ఇస్తాడు. దేవుడు తలుచుకుంటే రెప్పపాటులో మనలని ఆశీర్వదిస్తాడు. కానీ ఈ లోకపు వైపు ధనము కాదు, దేవుని దగ్గర దాచబడి ఉన్న ధనము కోసమే మనం ఎదురు చూడాలి. యెహోవా ఆశీర్వాదములు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం.
స్తోత్రం, స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. మా దేశాలని, మా సంఘాలను దీవించి నాయన. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో వారి వాహనములతో వారి గృహాలకు చేర్చి నాయన. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచే ప్రభా. సొంత ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్న వారు ప్రభా. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు ప్రభా. అలాగే తృప్తిపరచమని అడుగుచున్నావు ప్రభా. నాని బిడ్డల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. వారి గర్భఫలాలు దయచే ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువైన కానుక దయచే ప్రభా. చదువుకుంటున్న బిడ్డలను దీవించిన ఆయన ప్రభ. యవనస్తుల్ని ఎవరైనా రాళ్ళని దీవించిన ఆయన ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభ నీ తోడు నీ అండా ఉండుటకు సహాయం చేయి ప్రభ. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. ప్రయాణం చేయుచున్న వారిని వారి గృహాలకు చేర్చు నాయన ప్రభ. నేను ఇంట్లో ఏ శోధనుందో వేదనుందో మాకు తెలియదు కానీ నీకు తెలుసు నాయన ప్రభ. మా శత్రువులు మిత్రువులు దీవించినాయన. ధనుకులనేమి భేదాలనేమి దీవించినాను ప్రభ. అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్క బిడని స్వస్థపరచునాను ప్రభ. మారు మనసు దయచే ప్రభ. రక్షణ భాగ్యమును దయచే ప్రభ. ఇతర దేశాల్లో పని చేసుకుంటున్న వారికి శక్తిని బలమును దయచే ప్రభా. పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా. వారందరికీ పని దయచే ప్రభా. వారందరికీ నైనా ప్రభు శక్తిని దయచే ప్రభా. నైనా ప్రభా, ఎవరైనా ప్రభా హాస్పిటల్లో ఉంటే ప్రభా వారందరినీ స్వస్థపరచునైనా ప్రభా. మా దేశాలని మా సంఘాలను దీవించినైనా ప్రభా. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. శాంతి సమాధానమును దయచేయమని, నా ప్రార్థనని నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామములో బ్రతిమాలి వేడుకునిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చిన గాక. నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా నిదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. వినిచిన వారికి, చూచుచున్న వారికి, నా కుటుంబము పైనను వాక్యము పైనను సదాకాలముని కృపతోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.